సరిగా కూర్చోండి, తాజా ప్రపంచ వార్తను తెలుసుకుందాం. మొట్టగా ఇజ్రాయెల్ గాజాలో సైనిక చర్యలు నిలిపివేయాలి అంతర్జాతీయ న్యాయస్థానం డిమాండ్ చేసింది. అయినా దాడులు తీవ్రమవుతుండటంతో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కొలంబియాలో మాజీ అధ్యక్షుడు అల్వారో ఉరిబే సాక్షులతో జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దాంతో ఆయనకు 12 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. చైనాతో వివాదం పెరుగుతున్న నేపథ్యంలో తైవాన్లో పౌరులు రక్షణ కోసం సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా భారతదేశంలో లోక్సభ ఎన్నికల 6వ దశకు చేరుకుంది. కీలకమైన ఉత్తర రాష్ట్రాలపై దృష్టి సారిస్తోంది. యువల్ డే పావుశాల కాల్పుల విషాదంలో బాధిత కుటుంబాలు, టెక్ దిగ్గజాలు తుపాకీ తయారీదారుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాయి. హైటీలో మిషనరీల హత్యల తర్వాత అక్కడి భద్రతా సంక్షోభ తీవ్రతను నొక్కి చెబుతూ పోలీసులను వేగంగా మోహరించాలని అమెరికా కోరుతోంది. ప్రధాన మార్కెట్లలో డిమాండ్ పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు ఇబ్బందుకున్నాయి. ఈ ఏడాది మిలియన్లకు చేరుకోవచ్చని అంచనా. అమెరికాలో వరదలు పెరుగుతున్న నేపథ్యంలో వాతావరణ ప్రమాదాలపై ప్రజల అవగాహన మారుతోంది. దీంతో ఎక్కువ మంది వరద బీమా కోసం సెండ్ అప్ చేస్తున్నారు.